4 సంగతులు, 4 ప్రదేశాలు కనిపిస్తాయి. ఒకటి గిల్గాలు, రెండవది బేతేలు, మూడవది యెరికో, 4వది యోర్దాను. ఈ 4 ప్రదేశాల దగ్గరకు ఏలియా ఎలీషాలు వారు సాగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ సమయంలో దేవుడు మనకు ఆత్మీయంగా ఏ విషయాలు నేర్పించదలుచుకున్నాడో వాటిని నేర్చుకుంటూ దేవుని వెంబడించే విధానంలో మనం వెంబడింపు సరైనదిగా ఉన్నదో లేదో మనం ఎరుగుతూ మనము సత్య ప్రమాణము చొప్పున ప్రభు బలలో పాలు పొందటానికై మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. మొదటిగా గమనించినప్పుడు ఏలియాను ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఎలా వెంబడిస్తున్నాడంటే, ఏలియా పదే పదే ఎలీషాను వారించినప్పటికీ, ఎలీషా, దేవుడు నన్ను ఈ స్థలానికి వెళ్ళమంటున్నాడు, నేను వెళతాను, నువ్వు ఇక్కడ ఉండు అన్నప్పుడు ఆయన అంటాడు, దేవుని జీవముతోడు నీ జీవముతోడు నా ఏలినవాడా, నేను నిన్నైతే విడువను, నిన్ను వెంబడిస్తాను అనే మాట పదే పదే చెప్పటం మనం చూస్తుంటున్నాం. అంటే ఎలీషా ఏలియాని వెంబడించడంలో అతనిలో ఉన్న ఆ యొక్క దృఢమైన సంకల్పము మనం గమనించుతూ వస్తుంటున్నాం. ఈనాడు ఆత్మీయంగా విశ్వాస సంబంధమైన జీవితంలో కూడా, ఎందుకంటే ఏలియా యేసు ప్రభువుకి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నాడు, ఎలీషా ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే ప్రభువును వెంబడించడంలో విశ్వాసమైన మనము ఏలియాను ఎలీషా వెంబడించిన రీతిగా మనము కూడా వెంబడించాలనేది మనం ఆత్మీయంగా ఎరగాల్సిన సంగతి ఉంటుంది ఇక్కడ. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనము ఆ రీతిగా ఎలాగంటే, ఆనాడు మొట్టమొదటిసారి ఏలియా ఎలీషాని దర్శించినప్పుడు, ఎలీషాను ఏలియా అభిషేకించి తనను వెంబడించమని కోరినప్పుడు ఎటువంటి స్థితిలో ఎలీషా ఏలియాని వెంబడించాడో చూద్దామా? చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం గమనించండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, గమనించండి, ఇక్కడ ఎలీషా స్థితి ఎలా ఉందంటే, ఏలియా మొట్టమొదటిసారి ఎలీషాను దర్శించడానికి పోయినప్పుడు 12 అరకల వ్యవసాయములో తను పనిచేస్తున్న వాడుగా ఉంటున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా తను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పనులలో నిమగ్నమైనప్పుడు, పని చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళని పిలిచినట్లుగా మనం చూస్తాం. సోమరులుగా ఉన్నప్పుడు, నిద్రపోతుంటున్నప్పుడు, పని పాట లేకుండా ఉన్నప్పుడు దేవుడు అటువంటి వారిని పిలవలేదు. గమనించండి, ఇక్కడ ఏలియా కూడా ఎలీషాను ఒక శ్రద్ధతో కూడిన వ్యవసాయములో పనివాడుగా, భాగస్థుడుగా ఉండి పని చేస్తున్నప్పుడు మాత్రమే ఏలియా ఎలీషాని పిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువు కూడా అదే చేశాడు. తను ప్రతి వారిని కూడా వారు పనుల్లో ఉన్నప్పుడే పిలిచాడు. ఆ యొక్క సుంకపు మెట్టు దగ్గర డ్యూటీలో ఉన్న ఆ యొక్క సుంకపు గుత్తదారుడైన మత్తయిని పిలిచినటువంటి వాడు, అలాగే చేపల పడుతూ ఉన్నటువంటి పేతురు, ఆంద్రేయ, యాకోబులను కూడా వారు పనిలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని పోయి పిలిచినాడు. ఆ రీతిగా దేవుడు ఎప్పుడు కూడా పని చేస్తున్న వారిని, పనిలో ఉన్న వారిని ఏర్పాటు చేసుకుంటాడు, పిలుస్తాడు అనే సంగతిని మనం ఇక్కడ ఎరగాలి. ఆ విధంగా ఏలియా కూడా ఎలీషా దగ్గరకు వెళ్ళి అంత భారమైనటువంటి బాధ్యతలో, వ్యవసాయ పనుల్లో అరక దున్నుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎలీషాను పిలిచినప్పుడు ఎలీషా ఏం చేశాడు? తన అరకను విడిచిపెట్టి ఏలియా దగ్గరకు పరుగెత్తుకొని పోయి వెంబడించడం మనం చూస్తుంటున్నాం. ఈనాడు యేసు ప్రభువుని వెంబడించే విశ్వాసంగా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా అటువంటి పనిలో, ప్రభు పనిలో ఉంటూ ఆయనను వెంబడించే వారంగా ఉండాలని. ఆ రీతిగా అయితే ఎలీషా ఇంకా వెంబడించిన విధానంలో ఎంత సమర్పణ, ఎంత త్యాగం ఉన్నదంటే, తనకు వాస్తవంగా తన ఆస్తిపరుడు. 12 అరకల వ్యవసాయం అంటే మామూలుది కాదండి. పల్లెల్లో
కొందరు రైతులు రైతాంగము ఉంటున్నప్పుడు వాళ్ళు పెళ్లిళ్ళు కుదుర్చుకోవటానికి పోయినప్పుడు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేది ఒకటేనట, మీరు ఎన్ని రకాల వ్యవసాయం అండి మీది అని. ఇన్ని రకాల వ్యవసాయం అంటే, ఒక రక వ్యవసాయం అయితే ఆస్తి ఎంత ఉంటుందో, పొలం ఎంత ఉంటుందో వాళ్ళు లెక్క కడతారు. 4 రకాల వ్యవసాయం అయితే ఎంతో లెక్క కడతారు. అలాగే 10 రకాల వ్యవసాయం. కానీ 12 రకాల వ్యవసాయం అంటే చాలా ఊరంతటిలోకి పెద్ద మోతుబరి అయిన రైతు అని మనము ఎలీషా కుటుంబాన్ని గురించి మనం గమనించవచ్చు. కనుక ప్రియులారా, అంత ఆస్తిపరుడైనటువంటి వాడు, ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు, తను అంత స్థితిలో ఉన్నటువంటి ఎలీషా ఏలియా పిలిచినప్పుడు పోయి పరుగెత్తుకొని పోయిన ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన వెంబడింపులో ఇంకా ఏం చూస్తుంటున్నామంటే చూడండి, 21వ వచనం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో, అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెనని చూస్తా. ఏదైతే తనకు ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇచ్చే అరకున్నదో, ఏదైతే తన సంపదకు కారణమైనటువంటి సాధనం ఉన్నదో, దానిని ఎలీషా మరలా ఎప్పుడూ దాని వైపు వెళ్లకుండానట్లుగా అదే ఎడ్లను వధించి అదే గొర్తి నగల చేత వంట చేసి అందరికి వడ్డించి తను ఏలియాని వెంబడించి వచ్చి అతనికి పరిచర్య చేస్తున్నట్లుగా, సేవ చేస్తున్నట్లుగా చూస్తాం. ఒక ఆస్తికి యజమానుడైనటువంటి వాడు తన ఆస్తిని విడిచిపెట్టి ఒక ప్రవక్త దగ్గర తను సేవ చేయటానికి సేవకుడిగా వచ్చాడంటే ఆ వెంబడింపు ఎలా ఉందో, ఆ సమర్పణ ఎలా ఉందో గమనించండి. ఈనాడు విశ్వాసులమైన మన జీవితాల్లో మనకున్న పొజిషన్స్ కాదు, మనకున్న ఐశ్వర్యము, అధికారము, అంతస్తు, ఆస్తి ఇవి కాదు. ప్రభువుని వెంబడించే విధానంలో వాటిని త్యజించినటువంటి వారమై, వాటిని తృణప్రాయంగా ఎంచినటువంటి వారమై ఎలీషా వలె మనము మన ప్రభువుని వెంబడించబద్దులమై ఉంటున్నాం. అలా వెంబడిస్తూ వచ్చినటువంటి అటువంటి వెంబడింపు కావాలి. అందుకని యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, వెంబడింపు ఎలా ఉంటుందంటే 16వ అధ్యాయం 24వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, నన్ను వెంబడింపగోరిన వాడు అని అంటాడు ప్రభు. తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవటం అంటే ఏంటండి? ఐఎమ్ నథింగ్, నేను ఏమీ కాదు, నాకు ఏమీ లేదు, నేను ఒట్టిది, నేను శూన్యము అని భావించటము ఉపేక్షించుకోగలుగుతామా ఈనాడు మన జీవితాల్లో? ప్రభువును వెంబడించే ప్రజలంగా మనం అలా ఉపేక్షించుకోవాలి. ప్రభువుని వెంబడించడంలో ఎలీషా చేసిన పని అదే. తను తాను ఉపేక్షించుకున్నాడు, తనకున్నదంతా వదులుకున్నాడు. తిరిగి మరలా వెనక్కి వెళితే కూడా తనకు ఆధారమైన అరక ఎడ్లు ఇంకా లేవు, వాటిని పూర్తిగా త్యజించాడు, వచ్చి ఏలియాని వెంబడించాడు. ఈనాడు విశ్వాసులమైన మనము మన ప్రభువుని వెంబడించటంలో అటువంటి సమర్పణతో ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉన్నది. కనుక తనకు ఆధారమైంది పోగొట్టుకొని ఎలీషా ఏలియాని వెంబడించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈనాడు మన జీవితాల్లో ప్రియులారా. ఎందుకంటే ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడ, మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం 14వ అధ్యాయం 4వ వచనంలో, ఆ ప్రజలు ఎటువంటి వాళ్ళట? వాళ్ళు అనింద్యులు, వాళ్ళు లోపము లేనటువంటి వారు, స్త్రీ వలన మలినము చేసుకొనబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. వాళ్ళు ఎలా వెంబడిస్తున్నారట ప్రభువును? ఆ గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో వారును కూడా అక్కడికి పోవుదురు అని. ఈనాడు గొర్రెపిల్ల అయిన మన ప్రభు లోక పాపాలన్నింటిని మోసుకొని పోవటానికి ఒక గొర్రెపిల్లగా వచ్చి కలవరి కొండకు తను వెళ్ళి తాను బలియాగమైనటువంటి ఆ ప్రభువును వెంబడించే విధానంలో మనము కూడా ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి. ఒకసారి జబదయి కుమారులు తల్లి వచ్చి, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నా కొడుకులు ఇద్దరిని కుడి పక్కన ఒకళ్ళని ఎడ ప్రక్కన ఒకళ్ళని నువ్వు పెట్టుకోవాలయ్యా అని అన్నప్పుడు, మంచిదే, విశ్వాసం ఉంది, ప్రభు రాజ్యము పరసంబంధమైందని, ఆయన లోకములన్నిటికీ రాజు అనేటువంటి ఆ విశ్వాసము ఆ గ్రహింపు వాళ్ళలో ఉన్నది. కనుకనే ఆమె అడుగుతా వచ్చినప్పుడు అది నా చేతిలో లేదంటాడు. ఎట్లాగయ్యా అంటే, మీరు నా గిన్నెలోనిది, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగలేను అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళిద్దరు సహోదరులు కూడా మేము త్రాగగలము అని అంటారు. అంటే అది వెంబడించటం. అది ఏమైనా కానీ సరే, పరీక్షా పరిశోధనలు వచ్చినప్పుడు తప్పిపోవచ్చు, కానీ పేతురు యొక్క అంతరంగంలో కూడా ఉంటది, అయ్యా ప్రభువా నేను నీతో కూడా చావలసి వచ్చినా కూడా నేను చచ్చిపోతాను
అని చెప్పినటువంటి వాళ్ళు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కదా అని చెప్పినటువంటి వాళ్ళు. అంటే ప్రభువుని వెంబడించటంలో ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడికి, ప్రభువు ఎటువంటి హింస పడితే అటువంటి హింస, ఎటువంటి బాధ నందితే అటువంటి బాధ పొందేటువంటి ఆ సమర్పణ జీవితము మనలో ఉండాలని మనం చూస్తుంటున్నాం. కనుక వాళ్ళట ఆ గొర్రెపిల్ల ఎక్కడికి పోతే అక్కడికి ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈనాడు మన ప్రభువుని మనం వెంబడించడంలో. అందుకని ఏలియా ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళటానికి, నా ఏలినవాడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడవను, నిన్ను వెంబడిస్తా. అది ఎక్కడికైనా సరే. ఈనాడు మనం వెంబడింపు ఏ రీతిగా ఉంది? విశ్వాసమైన మన జీవితాల్లో ప్రభువుని ఎలా వెంబడిస్తున్నాం అది మనం ఎరగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక ఒకసారి మనము రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ప్రభువును మన సొంత రక్షకుని ఎరిగిన తర్వాత మనం వెంబడించే విధానము ఆ రీతిగా అన్నిటినీ, లోకమును పాపమును విడిచిపెట్టినటువంటి వారమై మనం వెంబడిస్తే అది మనకెంతో ఆశీర్వాదం అనేటువంటి సంగతి. కనుక ఏలియాని వెంబడించిన ఎలీషా జీవితంలో కూడా చివరిలో మనం చూసేటువంటి ఫలితం అదే. ఎలీషా ఏలియా నుంచి ఏం ఆశించాడో దానిని పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక మన వెంబడింపు ఎలా ఉందో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇంకొక మాట చూపించి నేను రెండవ విషయంలోకి వెళతాను. గమనించండి, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 19వ వచనం గమనించండి. 19:19 చాలు. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయనని చూస్తాం. అపొస్తలుడైన పౌలు యొక్క సువార్తను నమ్మినప్పుడు ఆ పట్టణంలో ఎంతో మంది రక్షణ పొందినారు. ఆ విధానములో మాంత్రికులు కూడా ఏదైతే వారి స్వలాభం కోసం కొన్ని మంత్ర విద్య తంత్ర విద్య కలిగిన పుస్తకాలను అభ్యసించి వాటి ద్వారా గారడి మంత్రతంత్రాలు చేసి ప్రజల దగ్గర సంపాదించుకుంటున్నారో, జీవనాధారంగా బ్రతుకుతున్నారో, అలాంటి వారు కూడా ప్రభు యొక్క సువార్తకు వారు లోబడినప్పుడు, వారు రక్షణ పొందినప్పుడు, వారు మారు మనసు పొందినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ జీవనాధారమైన ఆ తాంత్రిక విద్య మంత్ర విద్యకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా తెచ్చి ప్రజలందరి ఎదుట కాల్చివేశారు. వాటి వేళ ఎంత గొప్పగా ఉందో మనం అక్కడ చూస్తుంటున్నాం. అంటే ఏంటి? ఒకవేళ లోకములో మరలా వెనక్కి తిరిగిపోయినా కూడా వాళ్ళకి ఇంకా సంపాదించే ఆధారం లేదు. వారు తంత్ర విద్య మంత్ర విద్యకు సంబంధించిన పుస్తకాలన్నీ కాల్చబడ్డాయి. వారు ఇంకా ఏమి గారడీలు మంత్రాలు తంత్రాలు చేయలేరు. అంటే ప్రభువుని వెంబడించేదానికి వారు రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు వారి జీవితాల్లో వారి యొక్క వెంబడింపు అంత సమర్పణతో కూడినదిగా ఉన్నది. ఈనాడు నా జీవితంలో కూడా ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా మాదిరిలుగా ఉండి ప్రభువుని వెంబడించేది విధానంలో ఎలీషా ఏలియాని ఎలా వెంబడిస్తూ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుతూ వచ్చాడో మన జీవితాల్లో కూడా మనం అటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు కదా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో, నేను ఒకటి చేస్తున్నా, వెనుకున్న వాటిని విడిచి ముందున్న వాటికై వేగిరపడుతూ అని అంటాడు. పైన 11వ వచనంలో అంటాడు ఫిలిప్పీ 3:11లో, ఏవేవి నాకు లాభకరములయ్యున్నాయో సమస్తమును వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని అంటాడు. ఈనాడు మన జీవితంలో ఇలాంటి మన పొజిషన్స్, మన ఆధిక్యతలు, మన అంతస్తులు అన్నిటిని విడిచిపెట్టి ప్రభు బిడ్డలంగా ఆ గొర్రెపిల్లను వెంబడించే విధానంలో మనం అలా వెంబడిస్తే మనము ఆత్మీయమైన ఆశీర్వాదం మేలు పొందుతామనేటువంటిది దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా, మనం అలా ప్రభువుని వెంబడించాలి. ఇక రెండో విషయానికి వస్తే త్వరగా నేను చూస్తాను. ఇక్కడ ఈ చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగం లోపల 4 ప్రాంతాలు మనకు కనిపిస్తున్నాయి. మొదటిది గిల్గాలు. ఇక్కడ చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా గిల్గాలు యొక్క అనుభవం ఏంటి? ఆత్మీయ జీవితంలో మనము ఈ 4 స్థలాల విషయంలో 4 ఆత్మీయమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం ఈ మధ్యాహ్న కాల సమయంలో.
గిల్గాలు వలన ఆత్మీయంగా మనం ఎరిగేటువంటిది ఏంటి? అనేక రకాలుగా పాత నిబంధన కాలంలో, పాత నిబంధనలో కనిపించేటువంటి ఆ యొక్క వ్యక్తులు కానీ, ప్రదేశాలు కానీ, క్రొత్త నిబంధనలో మనం వాటిని అన్వయింపులోనికి తెచ్చుకుంటున్నప్పుడు ఆత్మీయంగా మనం అనేకమైన సంగతులు నేర్చుకోవటానికి మనకు సహాయపడుతూ ఉంటాయి. అదే విధానంలో ఇక్కడ గిల్గాలు అనేటువంటిది ఏమిటి అనేది మనం చూద్దాం. ఆ అనుభవం మనం విశ్వాస సంబంధమైన జీవితంలో మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము గిల్గాలు అనుభవం మనకు ఏమి నేర్పుతుందో చూద్దాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం గమనించండి. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. గిల్గాలు అనే మాటకు ఫుట్ నోట్స్ లో ఏం రాయబడింది? దొరిలించిన. గిల్గాలు అంటే ఏమిటంటే దొరిలించిన అనేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఐగుప్తు ఒకప్పుడు మన జీవితాలకు ఎంతో దుఃఖకరమైనటువంటి సంగతి. ఇశ్రాయేలీలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉన్నారండి? ఐగుప్తులో వాళ్ళు ఏమన్నా సౌఖ్యం అనుభవించారండి? ఐగుప్తులో వాళ్ళు ఏమన్నా ఆనందానికి పాత్రులైనారండి? లేదు. వారు ఎంతో శ్రమ పెట్టబడుతూ వచ్చారు. వాళ్ళు ఎంతో బానిస బ్రతుకుతూ వచ్చారు. కనుక ఏ రోజు కూలి ఆ రోజున తెచ్చుకొని, ఏ రోజు భోజనం ఆ రోజుకు వాళ్ళు ప్రయాసపడి బ్రతికినటువంటి పరిస్థితుల్లో ఐగుప్తులో వాళ్ళు జీవించినారు. కనుక బానిసలుగా, వెట్టి చాకిరి చేసేవారుగా, ఎంతో ఘోరమైనటువంటి మరి బ్రతుకు భారముతో బాధపడినటువంటి వారుగా, దేవుని యొక్క మొరపెట్టి అంగలార్చినటువంటి వారుగా మనం చూస్తుంటున్నాం. ఐగుప్తు యొక్క జీవిత పరిస్థితి అదే. ఒకప్పుడు మన బ్రతుకు ఐగుప్తు జీవితంలోని పరిస్థితే. కనుక ఇక్కడ యెహోషువతో దేవుడు ఏమంటున్నాడో తెలుసు. అక్కడ యెహోషువ 5:9లో అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. ఐగుప్తు యొక్క అవమానము మీ మీద నుంచి నేను దొరిలించి వేశాను. కనుక గిల్గాలు అనుభవం అదే మనకు నేర్పుతుంది. మన జీవితాలలో ఒకప్పుడు రక్షణ పొందక ముందు, మారు మనసు పొందక ముందు, ప్రభువుని ఎరక్క ముందు మన బ్రతుకు అనేక రకాలుగా సైతాను యొక్క కట్లలో బంధించబడి అనేక రకాలైన వ్యసనాలు, అనేక రకాలైన దుర్గతితో కూడినట్టు దుష్ట జీవితాలు, వాటి వల్ల కలిగే ఆయాసము, ఇబ్బంది, బాధ, కష్టము, నష్టము, అంతకు మించి అవమానం. ఒక వ్యక్తి జీవితంలో పాపం ఉంటే దానిని బట్టి సమాజంలో అవమానం, ఎక్కడికి పోయినా కూడా చీకొట్టేటువంటి అవమానము. అందుకని అంటాడు 1 పేతురు 2:12లో మనుషులు మిమ్మల్ని ఏ విషయాలలో దుర్మార్గులని, చీచాని మిమ్మల్ని నిందించారో అదే విషయాలలో ఇప్పుడు మీ యొక్క బ్రతుకు మారిన కారణాన మీరు పరిశుద్ధులై దేవుని మహిమపరచండి అపొస్తలుడైన పేతురు చెప్పినట్లుగా మనం చూస్తాం 1 పేతురు 2:12లో. కనుక అవమానకరమైన జీవితం, నిందలతో కూడిన జీవితం, బ్రతుకెంతో హీనమైనటువంటి స్థితిలో ఉన్న జీవితం ఏమైందంట? దొరిలించబడింది. ఐగుప్తు అవమానం మీ మీద నుంచి దొరిలించబడింది. ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో ఈ అనుభవాన్ని మనం పొందామా? దేవుని బిడలంగా ఇవాళ ఆయన మన కొరకు సిద్ధపరిచిన బలలో పాలు పొందబోతుంటున్నాం. ఎంతో క్రయమతో కూడి, ఎంతో ప్రేమతో త్యాగపూరితమైనటువంటి ఆ ప్రభు యొక్క కల్వరి యొక్క ఆ యొక్క మరి ఘట్టమును బట్టి ఆయన మన కొరకు ఆయన శరీరాన్ని నలుగొట్టుకొని ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఇవాళ ఆయన శరీరము రక్తము మనకు భోజన పానములుగా చేసినటువంటి ఆ ప్రభు బలలో ప్రవేశించడానికి, అందులో పాలు పొందటానికి మన జీవితాల్లో ఈ గిల్గాల అనుభవం ఉందా? మన నింద, మన అవమానము, మన పాపపు బ్రతుకు దొరిలించబడిన అనుభవం ఉందా? పరిశీలన చేసుకోవాలి. కనుక ప్రియులారా, ఇదే గిల్గాల అనుభవం. ఈ గిల్గాల అనుభవంలో మనం ఆత్మీయంగా ఈ సంగతులు నేర్చుకోవాలి. ఎందుకనంటే ఇటువంటి నింద, అవమానము ప్రజలకు కానీ, ప్రాంతానికి కానీ, లేదా దేశానికి కానీ, లేదా సమాజానికి కానీ ఎంతో అవమానం తెస్తుంది. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం గమనించండి. నేను త్వరగా వెళ్తాను.
నీతి జనములు ఘనత కెక్కుటకు కారణమైతే పాపం ఏం చేస్తుందట? ప్రజలకు అవమానం తెస్తుంది. ఈ నిజంగా నీతి లేని ప్రజలంగా మనం జీవించినప్పుడు, నింద అవమానాలతో మనం జీవించినప్పుడు అదేంటంటే ఘనహీనులంగా మనం చేయబడుతూ వచ్చాం. కనుక నీతి ఎప్పుడు కూడా జనముల ఘనతకెక్కుటకు కారణమైతే పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. ఒకప్పుడు అవమానపూరితమైనటువంటి బ్రతుకు మన జీవితాల్లో ఉంది. కనుక ఈనాడు దేవుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీ యొక్క ఐగుప్తు యొక్క ఆ అవమానము నింద మీ మీద నుంచి దొరిలించబడింది. గిల్గాల్ అనుభవం ఇదే. విశ్వాస సంబంధమైన జీవితంలో మన బ్రతుకుల్లో మనం ఏం చేయాలనంటే పాపభూయిష్టమైన మన జీవితాన్ని మనం త్యజించాలా. మన చెడిపోయిన మన జీవితాన్ని మనం విడిచిపెట్టాలా. అప్పుడు మనకు ఘనత గౌరవం వస్తుంది అని మనం చూస్తాం. సమూయేలు ఏం చేశాడో తెలుసా? ఒక మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. సమూయేలు ఏం చేస్తున్నాడు? అగగును తుత్తునియలుగా గిల్గాలులో నరికి వేస్తున్నాడు. ఈనాడు మన జీవితాల్లో పాపమునకు, నిందకు, అవమానమునకు కారణమైనటువంటి అగగును ఏం చేయాలా? నరికివేయాలా. ఈ సంగతి సౌలు చేయకపోవటం చేతనే ఏమైంది? సౌలు తన రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు. సౌలు తను దేవుడిచ్చిన ఆత్మనే పోగొట్టుకున్నాడు. జాగ్రత్త. మన జీవితాలలో ఈనాడు ప్రభు పాల దగ్గరకు వస్తున్న మనము ఈ యొక్క అగగు అనేటువంటి ఈ నింద, అవమానము, ఈ ఐగుప్తు అవమానాన్ని ఈ గిల్గాలులో మనం దొరిలించి వేసుకోవాలా. గిల్గాలులో ఆ యొక్క అవమానాన్ని నరికివేయాలా. అటువంటి ప్రజలంగా మనము ప్రభు బల దగ్గరకు రావాలి. కనుక ప్రియులారా, ఇదే గిల్గాలు అనుభవం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. ఇక రెండవ సంగతి చూద్దామా? చూడండి, 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. 2వ మెట్టులోనికి వస్తున్నాం మనం. మొదటి మెట్టు గిల్గాలు యొక్క అనుభవం మన జీవితాల్లోనికి రావాలి. అది వచ్చిన తర్వాత 2వ మెట్టులోనికి ఈ సీక్వెన్స్ కూడా అలాగే వస్తాయి. ఇది ఒక అంతస్తుకు మనం చేరటానికి మొదటిగా మొదటి మెట్టు, రెండవదిగా 2వ మెట్టు, మూడవదిగా 3వ మెట్టు ఎక్కి ఎలా పై అంతస్తుకు వెళ్తామో ఆత్మీయ జీవితంలో కూడా ఈ 4 మెట్లుగా మన విశ్వాస జీవితానికి మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. కనుక మొదటి మెట్టు గిల్గాల్ అనుభవము, అది మన యొక్క నింద, అవమానము, మన పాపము మనము తొలగించుకొని దొరిలించబడి మనము 2వ మెట్లోకి వస్తున్నాం. ఆ మెట్టే బేతేలు అనేటువంటిది మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నన్ను బేతేలునకు దేవుడు పొమ్మన్నాడయ్యా, ఎలీషా నువ్వు ఇక్కడుండు అని అంటాడు. కానీ మరలా ఎలీషా ఆయన వెంబడింపు ఎంత గొప్పగా ఉందో చూడండి. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను వెంబడిస్తా, వస్తానంటే సరేలే రా అంటూ ఎలీషాని వెంట పెట్టుకొని బేతేలుకు పోవటం అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. ఏంటంటే ఈ బేతేలు యొక్క అనుభవము? దయచేసి చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. కనుక తెల్లవారినప్పుడు 18వ వచనం, యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. 19వ వచనం, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. కనుక బేతేలు అనే పేరు పెడుతున్నాడు. ఏదైతే పద్దనరాముకు పారిపోతున్నాడో యాకోబు తన తండ్రి ఇంటి నుంచి మధ్యరాత్రి క్రీకారణ్యంలో తను నిద్రిస్తున్నప్పుడు దేవుని దర్శనాన్ని తను పొందినటువంటి ఆ స్థలానికి తను ఏం పెడుతున్నాడు? బేతేలు అని పేరు పెడుతున్నాడు. బేతేలు అంటే కింద ఏమని రాయబడిందండి? దేవుని మందిరం.
కనుక బేతేలు అనుభవం ఏం నేర్పుతుందంటే, ఏలియా ఎలీషాను తీసుకొని బేతేలుకు వచ్చినప్పుడు దేవుని మందిరపు అనుభవంలోనికి వస్తుంది. ఈనాడు మనం కూడా మన విశ్వాస సంబంధమైన జీవితంలో ప్రియులారా దేవుని మందిరానికి నడిపించబడే అనుభవం మనకి ఎంతో అవసరమై ఉంటుందనేటువంటి సంగతిని మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుని మందిరం చూడండి, మొదటి మెట్టు లోకంలో ఉన్నాం, ఐగుప్తు నింద అవమానం ఉన్నది, పాపం అనేటువంటి బ్రతుకులో మనం ఉన్నాం, పాడైపోయిన స్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ యొక్క గిల్గాలులో మన అవమానము, నింద, మన పాపము, మన చెడిపోయిన బ్రతుకంతా కూడా దొరిలించబడిపోయింది. ఇప్పుడు రక్షించబడిన ఈ స్థితిలో మనం ఎక్కడికి నడిపించబడతాం? రెండో మెట్టు, అదే దేవుని మందిర అనుభవం. ఈనాడు ఒక మొదటి అనుభవాన్ని మనం పొందినటువంటి దేవుని ప్రజలంగా రెండవ అనుభవంలోనికి మనం వచ్చే వారంగా ఉండాలి. అంటే దేవుని మందిరానికి నడిపించబడే వారంగా ఉండాలి, దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడే వారంగా ఉండాలి, దేవుని సంఘమును మందిరమును మనము దేవుని వాక్యమును ప్రేమించే వారంగా ఉండాలి. ఈ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. కనుక బేతేలు అనుభవము ఇదే మనకు నేర్పుతుంది. ఎందుకని దేవుని మందిరానికి మనం నడిపించబడాలి? చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట, 29వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి అంటే దైవ వాక్యము, దేవుని వాక్యము నీకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలోనే దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ దేవుని సేవకుడు ఉంటారు, దేవుని ప్రజలు ఉంటారు, దేవుని బిడ్డలు ఉంటారు, బోధకులు ఉంటారు, వాక్యము బోధించబడుతుంది. మనము కట్టుబాట్లు నేర్చుకోగలుగుతాం, మనం కట్టుబాట్ల జీవితంలో జీవించగలుగుతాం, మనలో మనం సరి చేసుకునే జీవితంలో నడిపించబడతాం. కనుక దేవోక్తి కోసము దేవుని మందిరానికి మనం నడిపించబడాలి. కనుక దేవుని మందిరం అంటే దేవోక్తిని, దైవ వాక్యాన్ని నేర్చుకునే స్థలమని మనం గుర్తించాల్సిన వారంగా ఉంటున్నాం. ఇంకా చూడండి, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం గమనించండి. దేవుని మందిర అనుభవం మనకి ఎందుకు అవసరమో మనం ఇక్కడ చూస్తాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పౌలు తిమోతికి రాస్తుంటున్నాడు, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని. కనుక దేవుని మందిరం ఏంటంటే దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలనో నేర్చుకునే స్థలం అది. ఈనాడు మన ప్రవర్తన అంతటిలో కూడా మాదిరికరంగా ఉండాలనంటే, మన ప్రవర్తన దిద్దుబాటు కలిగిందిగా ఉండాలనంటే, మన ప్రవర్తన అనేకుల చేత మెచ్చుకునేదిగా ఉండాలనంటే మనం ఏం చేయాలా? దేవుని మందిరానికి నడిపించబడాలి. మీరు ఎక్కడైనా గమనించండి, ఎప్పుడైనా దేవుని సంఘము సహవాసాన్ని క్రమం తప్పకుండా అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళ జీవితాల్లో ఒక నియమబద్ధమైన క్రమబద్ధమైన జీవితం మనకు కనపడతా ఉంటుంది. ప్రియులారా, ఎరుగుతున్నామా ఈ సంగతి మనము? కనుక దేవుని మందిర అనుభవం మన జీవితాల్లో, ఎందుకంటే దేవుని మందిరం అంటే అది మొక్కుబళ్ళు చెల్లించే స్థలం అని కూడా మనం చెప్పొచ్చు. మీరు ఆదికాండం 28వ అధ్యాయం 31వ వచనం గమనించినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు యాకోబు? మొక్కుబడి చేసుకొని, అయ్యా నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఈ స్థలములో ఇక్కడ నేను నీకు మొక్కుబడి చెల్లిస్తా. కనుక దేవుని మందిరం అంటే మనం మొక్కుబళ్ళు చెల్లించే స్థలం. దేవుని మందిరం అంటే మనము ప్రార్థనలో యాచనలు చేసే స్థలం. దేవుని మందిరం అంటే దేవుణ్ణి అక్కడ స్తుతించే స్థలం. దేవుని మందిరం అంటే అక్కడ మన ప్రవర్తనను దిద్దుకునే స్థలం. దేవుని మందిరం అంటే అక్కడ దేవుని యొక్క లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు, వాక్యము నేర్చుకునే స్థలం. ఇంతటి శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలని కలిగించే దేవుని మందిరాన్ని నీవెలా అనుసరిస్తున్నావు? దేవుని మందిరానికి నీవెలా నడిపించబడుతుంటున్నావు? ఈనాడు మన జీవితాల్లో ఈ సంగతి అడగాలి. కనుక రెండవ మెట్టు ఆత్మీయమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని మందిరానికి నడిపించబడేటువంటి ఆ అనుభవము మనకు అవసరమయ్యి ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సంగతులు మనం ఎరుగుతూ ఈ యొక్క ఆత్మీయమైన అంతస్తుల గుండా మనం వెళితే
మనము శ్రేష్టమైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుతామనే సంగతిని మనము ఎరుగుతూ వస్తుంటున్నాం. ఇక 3వ సంగతి నేను చూపిస్తాను, త్వరగా నేను ముగింపులో తీసుకొని వస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట గమనించండి. 3వ మెట్టులో మనం గమనించుదాం. చాలు. ఇక్కడ మరలా 2వ మెట్టులో కూడా ఎలీషా ఏలియాని వెంబడించటం విడిచిపెట్టట్లేదు సుమా, గమనించండి. ఇక 3వ సంగతి ఏంటంటే, ఎలీషా నన్ను దేవుడు ఎరికోకి వెళ్ళమన్నాడయ్యా, నువ్వు ఇక్కడ ఉండు అంటే, లేదు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నా ఏలిన వాడ, నేను నిన్ను విడువను, వెంబడిస్తానన్నప్పుడు సరే అంటూ వారు కూడి ఎరికోకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 3వ మెట్టిది ఎరికో అనేది గమనించినట్లయితే చూడండి ఒక మాట. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం గమనించండి. ఎరికో ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామో ఇక్కడ చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. ఆ బూరెల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణంలో పట్టుకున్నారు. ఎరికో గోడలు కూల్చబడిన సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. వారు ఆత్మీయ ప్రయాణంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి ఆ క్రమంలో ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు వారికున్న అడ్డంకుల్లో ఎరికో కూడా ఒక పెద్ద అడ్డంకున్నది. ఆ ఎరికోని వారు స్వతంత్రించుకుంటే తప్పితే వారు ముందుకు సాగలేరు, కానానుకు చేరలేరు కనుక ఇది పెద్ద అడ్డంకు. ఇప్పుడు ఎరికో దుర్భేద్యమైనటువంటిది. అక్కడ రాయబడినది ఏంటంటే, ఎరికో ప్రాకారాల మీదనే ఇళ్ళున్నాయంటే దాని పునాది ఎంత వెడల్పు ఉందో మీరు గమనించండి. ఎందుకని రాహాబు అనే వేష యొక్క ఇల్లు ఎరికో ప్రాకారం మీదనే ఉంది. గమనించండి, మీరు 2వ అధ్యాయంలో గమనిస్తే మీకు ఆ సంగతి కనపడుద్ది. కనుక ప్రియులారా, అంత పెద్ద దుర్భేద్యమైన ప్రాకారాలు కోల్చాలంటే ఫిరంగులు కానీ బాంబులు కానీ ఏమి పని చేయవు. అటువంటి ప్రాకారములు కోల్చడానికి వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఇక్కడ మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో 20వ వచనంలో గమనించినప్పుడు, యాజకులు బోరల ఓదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిది. ఇక్కడ మనం అన్వయించుకునే విధానంలో ఎరికో ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉందంటే స్తుతించటానికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, ఈ సంగతి గమనించాలి. ఇక్కడ స్తుతించటానికి సాదృశ్యంగా ఉంది ఎరుకు అంటే ఇక్కడ స్తుతిగా మనం భావించాలి. ఏం చేస్తున్నారు దేవుని ప్రజలు? బోరలు ఊదారంతే. 6 రోజులు బోరలు ఊదుతూ దాని ప్రాకారం చుట్టూ తిరిగారు. 7వ రోజు 7 మారులు తిరుగుతూ బోరలు ఊదారు. అంతే, ఎరికో గోడలు పటాపంచలుగా కూలిపోతే వారు పైకి ఎక్కిపోయి ఎరికోను స్వతంత్రించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఒకసారి మన నింద అవమానాలు గిల్గాలు అనుభవంలో నుంచి దేవుని మందిరానికి నడిపించబడిన తర్వాత దేవుని మందిరములో దేవుని ప్రజలు చేయాల్సిన 3వ మెట్టే ఎరికో. ఏమిటిది? స్తుతించుట, ఆరాధించుట. ఈనాడు ఇది మనం నేర్చుకోవాలి. నిజంగా మనం ఈనాడు ఎన్ని డినామినేషన్స్ ఉన్నా ఒక శ్రేష్టమైన సంఘ దర్శనంలో ఉన్నాం. అదేమిటంటే వ్యక్తిగతమైన ఆరాధన కలిగి ఎల్లప్పుడూ స్తుతించేటువంటి అనుభవం కలిగిన ఒక సంఘ క్రమము, సహవాసం. దైవజనుడైన భక్త్ సింగ్ గారికి దేవుడు ఎంత శ్రేష్టమైన సంఘ దర్శనము మరి ఎలా ఇచ్చాడో గాని, నేను చాలా డినామినేషన్స్ చర్చెస్కి వెళ్ళానండి, పరిచర్య కూడా చేశాను. కానీ ఇంతటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఈ సంతోషదాయకమైన ఈ ఆరాధన అనేటువంటి ఒక ప్రత్యేకమైన క్రమం ముందు చూసారా? అది ఈ సహవాసంలో. ఎందుకంటే స్తుతించటం అనేటువంటిది దేవుని మందిరములో అతి శ్రేష్టమైనటువంటి అనుభవం. ఇది ఆనందదాయకమైనటువంటి అనుభవం. ఇట్టి అనుభవాన్ని నీవు నేను ఎరికో అనుభవంలో నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలదే వారు చేసింది. వారు ఎంతో గొప్పగా స్తుతించారు, ఆర్భటించారు, కేకలు వేశారు. అంతే, ఎరుకో గోడలు కూలిపోయినాయి. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, మనం స్తుతించటం ద్వారా శత్రువును చాలా తేలికగా ఓడించగలుగుతాం. ఈ అనుభవం మనం కలిగి ఉంటున్నామా? మనం ఏమి చేయక్కర్లేదు ప్రియులారా. అందుకని మోషే అంటాడు అక్కడ నిర్గమ 14:14లో, మీరు ఊరక నిలుచుండే చూడండి,
దేవుడు మీ పక్షంగా యుద్ధమాడి ఎలా వాళ్ళని ఓడిస్తాడో మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం చదవండి. అక్కడ విస్తారమైన సైన్యము, శత్రు సైన్యము యెహోషాపాతు మీదకు యుద్ధానికి వస్తే 2వ దినవృత్తాంతాలు 20:12 అంటాడు, దేవా ఇంత పెద్ద సైన్యాన్ని ఓడించుటకు మాకు శక్తి చాలదయ్యా, మాకు ఏం చేయాలో తోచటం లేదే, అయ్యో మేము ఏం చేయాలా ఏం చేస్తాం. ఏం చేశారు వాళ్ళు చివరకు? అక్కడ 21వ వచనంలో మీరు చూస్తే వారు ఆరాధించటానికి, స్తుతించటానికి సిద్ధపడ్డారు. అంతే, అటు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు యెహోషాపాతు తన పరివారము. అది 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 21వ వచనంలో. అంతే, శత్రు సైన్యము నాశనమైనట్టుగా వాళ్ళని దోచుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే నువ్వు స్తుతించటం నేర్చుకుంటే, నువ్వు ఆరాధించటం నేర్చుకుంటే శత్రువు ఓడిపోతాడు. యెరికోలో వాళ్ళు చేసింది అదే. వాళ్ళు స్తుతిస్తూ వచ్చినప్పుడు యెరికో గోడలు కూలిపోయినాయి. ఈనాడు నా జీవితంలో ఇదే అనుభవం అయి ఉండాలా. ప్రియమైనటువంటి వారులారా, స్తుతించటం ఎంత ధన్యకరమైనటువంటిది. ఈ సహవాసంలో ఉందా ఈ స్తుతి అనుభవం? మనకు యెరికో ద్వారా ఈ అనుభవం నేర్చుకుంటున్నామా? ఇంతకాలం నీ జీవితంలో మౌనంగా ఆరాధించలేని, స్తుతించలేని స్థితి ఉంటే ఎరుగు, ఈ 3వ మెట్టులోనికి, ఈ అనుభవంలోనికి వస్తే ఇది ఎంత దీవెనకరమైనటువంటి ధన్యకరమైనటువంటి సంగతి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాం. 18వ అధ్యాయం అంటే 18వ కీర్తనలో పైన చిన్న అక్షరాలతో రాయబడిన మాటల్లో అక్కడ దావీదు ఏం చేశాడు? అక్కడ ఏం రాయబడిందనంటే, శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి దేవుడు దావీదును విడిపించిన దినాన ఆయన రాసిన కీర్తన అని మనం చదువుతాం. కిందేం అది అనుభవం ఏంటి, ఆ స్థితి ఏంటి? కానీ దావీదు చేసేది ఏంటి? ఆరాధిస్తున్నాడు. శత్రువులు వెంటాడినప్పుడు, వెంబడించినప్పుడు, తనను బాధించినప్పుడు ఆరాధించటం చేస్తున్నాడు దావీదు. ఈనాడు నా జీవితంలో అనేక మార్లు సాతాను మనం వెంబడిస్తున్నప్పుడు, సాతాను మనకు శ్రమ కలిగిస్తున్నప్పుడు, సాతాను మనల్ని వెంటాడుతున్నప్పుడు, మనల్ని హింసిస్తున్నప్పుడు మనం కలిగి ఉండాల్సినటువంటి అనుభవం ఏంటంటే అదే యెరికో అనుభవం, అదే స్తుతించే అనుభవం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు మనం ఆ రీతిగా ప్రభువును స్తుతించటం నేర్చుకుందాం. కనుక ఇది యెరికో యొక్క అనుభవం. ఎలీషా ఆ రీతిగా ఏలియాను యెరికో దగ్గర కూడా ఈ అనుభవంలోనికి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. చివరగా 4వ సంగతి మనం చూద్దాం, అది ముగించుకొని మనము ప్రభు బలలో పాలు పొందుదాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం గమనించండి. సాగిరి యోర్దానుకు. ఇక చివరగా 4వది ఏలియా అంటున్నాడు, ఎలీషా దేవుడు నన్ను యోర్దానుకు వెళ్ళమన్నాడు, దయచేసి నువ్వు ఇక్కడ ఉండు అంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నా ఏలిన బడ నేను వస్తాను అన్నప్పుడు వారిద్దరు కలిసి కూడా యోర్దానుకు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. యోర్దాన్ అనుభవం ఏం నేర్పుతుంది మనకు ఆత్మీయ జీవితంలో? 4వ మెట్టు. మొదటిది గిల్గాలు, శాపము పాపము నుంచి దొర్లించబడిన అనుభవంలో నుంచి 2వ మెట్లోనికి వచ్చాం, దేవుని మందిరంలోనికి. అక్కడ దేవుని యొక్క వాక్యము, బోధ, సత్యాలన్నీ నేర్చుకున్న తర్వాత 3వ మెట్టు యెరికో, దేవుని స్తుతించే అనుభవంలోనికి వచ్చాం. ఇప్పుడు అద్భుతమైనటువంటి యోర్దాను అనుభవంలోనికి మనం రాబోతున్నాం. దానిని బట్టి ఏమిటి యోర్దాను? ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మకు గుర్తుగా మనము యోర్దాను అంటే సందర్భాన్ని బట్టి యాక్చువల్గా మరొక అన్వయింపులో యోర్దాను మరణానికి సాదృశ్యంగా కూడా ఉంటుంది. ఎందుకనంటే దేవుని ప్రజలు అనేకమైన అడ్డంకులను దాటుకొని చివరిసారిగా యోర్దానును దాటితేనే కానానులో అడుగు పెడతారు. అంటే యోర్దాను మనకు మరణ సాదృశ్యంగా ఉన్నది. ఆ యొక్క అన్వయింపులో మనం యోర్దాను మరణంగా చూడొచ్చు, కానీ ఇక్కడ మాత్రము యోర్దాను పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఏలియా తన దుప్పటితో యోర్దాను నీటి మీద కొట్టినప్పుడు అది పాయలైపోయి విడిపోతే వీళ్ళిద్దరు గురు శిష్యులు కలిసి యోర్దాను అవతలకు వెళ్ళిపోయారు. అంటే నీరు, యోర్దానులో ఉన్న నీరు పాయలుగా చేయబట్టం అనేది పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది. కనుక 4వ మెట్టు ఏంటంటే విశ్వాస సంబంధమైన జీవితంలో ఎప్పుడైతే మనం మారు మనసు పొంది, మన పాపాలు క్షమించబడి, దేవుని మందిరానికి నడిపించబడి, దేవుని మందిరములో స్తుతించి ఆరాధిస్తే దేవుడు మనకు ఒక శ్రేష్టమైన వరాన్ని ఇస్తాడు. ఆ వరమే పరిశుద్ధాత్మ వరము. చూడండి, అపొస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అపొస్తల కార్యముల 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ప్రతివాడు యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకున్నట్లయితే మీరు పరిశుద్ధాత్మ అనే వరం కనుక ఈనాడు దేవుడు మనకు పరిశుద్ధాత్ముడి సంచకరువుగా ఇచ్చాడు. అంటే అడ్వాన్స్ ఇది. ప్రభు రాకడలో ఆయనతో మనం ఎదుర్కోవటానికి, ఆయనతో కలిసి మేఘమండలాల మీద వెళ్ళటానికి ముందుగా దేవుడు ఈ లోకములోనికి పంపిన సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆయన మనకు పరిశుద్ధాత్ముడి సంచకరువుగా ఇచ్చాడు. ఎంత ధన్యులం మనం! ఎంత దీవెనకరమైనటువంటి జీవితం ఇది. ఈనాడు పరిశుద్ధాత్మ అనే వరము ఈ మెట్టులోనికి మనం వచ్చామా? కనుక ఈ యొక్క సందర్భంలో ఏలియా ఎలీషా కలిసి ప్రయాణం చేస్తున్న ఈ మార్గంలో 4వ మెట్టు, 4వ స్థానము యోర్దాను, పరిశుద్ధాత్మ వరం పొందుకునేటువంటి అనుభవం. ఈనాడు దేవుడు శ్రేష్టమైనటువంటి ఈ పరిశుద్ధాత్మ వరాన్ని, పరిశుద్ధాత్మని మనకిచ్చినాడు. అందుకని యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాల్లో, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడి కడుపులో నుంచి జీవజల నదులు పారతాయి. ఒక మనుష్యుడు తాను పొందబో ఆత్మను గురించి ప్రభు ఈ మాట చెప్పినట్లుగా ఉందని ఆ కింద వచనంలో చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో. కనుక పరిశుద్ధాత్మ అనేటువంటి వారు ఈ యోర్దాను అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉంటే ఎంత ధన్యత, ఎంత ధన్యత! ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కనుక మీరు ఇక చివరగా 10-11 వచనాలు చదివితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఎలీషా ఏలియా నుంచి ఏదైతే ఆశించినాడో, ఏలి అంటాడు 10వ వచనంలో, ఎలీషా నేను నీ యొద్ద నుంచి పైకి ఎత్తబడక ముందు నీకేం కావాలన్నప్పుడు, అయ్యా నీ ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచేయి అన్నప్పుడు ఎలీషా దాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. దేనిని బట్టి? ఏలి ఆరోహణమైపోతూ ఆ దుప్పటి కింద పడ్డప్పుడు ఏలి ఆ దుప్పటి తీసుకొని ఎలీషా మరలా యోర్దాను నదిని కొట్టినప్పుడు అది 2 పాయలు అయిపోయింది. అంటే పరిశుద్ధాత్ముడిని పొందాడు, ఆత్మ అభిషేకాన్ని పొందాడు. ఇది దూరంగా ఉండి ఏలియా ఎలీషా శిష్యులు చూస్తున్నారు. వాళ్ళు వచ్చి ఎలీషా ఎదుట సాగిల పడుతున్నారు. ఎందుకనంటే ఏలియా ఏదైతే అద్భుతం చేశాడో అదే అద్భుతం ఎలీషా కూడా చేస్తున్నట్లుగా, యోర్దాను నది పాయలైనట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఏదైతే ఆశించినాడో, నా ఏలినవాడా నీవు నాకు నీ ఆత్మలో 2 పాళ్ళు దయచేయమని అడిగిన ఆ వరము ఎలీషా పొందినట్లుగా మనం చూస్తాం. మీరు వాక్యమును ధ్యానించినప్పుడు ఏలియా జీవితంలో ఆయన బ్రతికుండగా 7 అద్భుతాలు చేశాడు. అది దేవుని ఆత్మతో. కానీ ఎలీషా ఏదైతే వరం పొందాడో 2 అంతలు, అంటే ఏలియా కంటే డబల్ ఎలీషా జీవితంలో 14 అద్భుతాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో ఉన్నది. అంటే 2 అంతల ఆత్మను ఏలియా నుంచి ఎలీషా పొందినట్లుగా మనం చూస్తాం. అయితే ఎలీషా జీవిత కాలంలో 13 అద్భుతాలు చేసిన తర్వాత ఎలీషా చనిపోతాడు. మీరు అది 1వ రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో 13వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు ఎలీషా చనిపోతే ఆయన పాతి పెడతారు. అయితే శత్రువు దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజు వాడు ప్రజలు పారిపోతా ఉంటారు. ఈ లోపల ఒకడు చనిపోతే వాడిని ఏం చేశారంటే శత్రు భయం చేత ఎలీషా సమాధిలో పెడతారు. ఆ శవాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క శవము ఎలీషా ఎముకలకు తగిలినప్పుడు శవము లేచి నిలబట్టం మనం చూస్తాం. అది ఎలీషా జీవితంలో 14వ అద్భుతం. అంటే చనిపోయినాక కూడా దేవుని దగ్గర నుంచి ఎలీషా 2 అంతల ఆత్మలు పొందినాడు అంటానికి సాదృశ్యంగా ఈ అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో. అది ధ్యానంలో మనం గమనించవచ్చు. కనుక పరిశుద్ధాత్మను పొందేటువంటి అనుభవం, 2 అంతల అనుభవం, 2 అంతల ఆత్మను ఎలీషా ఏలియా నుంచి పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో కూడా నిజంగా మనము ఈ యొక్క సంగతులు నేర్చుకుంటే ఈ గిల్గాలు, ఈ బేతేలు, ఈ ఎరికో, ఈ యోర్దాను యొక్క అనుభవాలలో మనం నిలిచి ఉన్న వారమైతే దేవుడు మనకు 2 అంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇట్టి ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకై దేవుడు మనకు నేర్పిస్తున్న ఈ సత్యాలు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా ఏలియాని ఎలీషా ఎలా వెంబడించాడో మనము కూడా అటువంటి సమర్పణతో ప్రభువుని వెంబడించాలని, రెండవదిగా ఏలియాని ఎలీషా ఎలాగా విడువక ఎడబాయక తను ఈ
మెట్ల అనుభవంలో 4 ప్రదేశాల గుండా వెళ్ళినాడో అలాగే ఈ 4 అంతల అనుభవాలు కూడా మన జీవితాల్లో పొందుకొని మనము కూడా 2 అంతల ఆశీర్వాదాలు ఎలీషా వలె పొందుకోవాలని, దేవుని రాజ్యం కొరకు రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలని దేవుని వాక్యం ద్వారాగా మనం హెచ్చరించబడుతున్నాం. మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు ఈ 4 మెట్ల అనుభవం, ఈ ఆత్మీయ సంగతులు మన జీవితాల్లో ఉన్నాయో లేవో, ఒకవేళ లేకపోతే ప్రభు బలలో పాలు పొందక ముందే ప్రభు దగ్గర, ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు కనుక ప్రభు దగ్గర మన అపరాధాలు, మన యొక్క బలహీనతలు ఒప్పుకొని మనం సరి చేసుకొని ప్రభు బలలో యోగ్యమైన రీతిలో పాలు పొందుటకై ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి